నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, గత ప్రభుత్వంలో అసభ్యకర కామెంట్లు, పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందిన వారి తాట తీస్తోంది కూటమి ప్రభుత్వం. టీడీపీ, జనసేన అధినేతలు, వారి కుటుంబ సభ్యులను దుర్భాషలాడే వారందరిపైన ఇప్పుడు కేసులు నమోదు చేస్తూ కటకటాల పాలు చేస్తుంది. ఇప్పటికే పలు కీలక నేతలతో పాటు వైసీపీ సోషల్ మీడియా విషం చిమ్మిన సైకోలపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా పోసానిపైన కూడా వరుస పెట్టి కేసులు నమోదవుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్లపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే పలు చోట్ల పోసాని కృష్ణమురళిపైన కేసులు నమోదయ్యాయి. అనంతపురం, బాపట్ల, నర్సరావుపేట, చిత్తూరు, తిరుపతి, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోసానిపైన ఫిర్యాదులు చేశారు. మరోవైపు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పైన పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయి. అదే సమయంలో పోసాని కృష్ణమురళి ప్రసార మాధ్యమంలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ వంశీకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో పోసాని ఎలా రెచ్చిపోయాడో అందరికీ తెలిసిందే. జగన్ అండ చూసుకుని వెనక ముందు చూడకుండా నీచమైన కామెంట్లు చేశారు. ఎంతెలా అంటే సభ్య సమాజం తలదించుకునేంతగా ఆయన వ్యవహార శైలి ఉండేది. టీడీపీ, జనసేన అధినేతలను తిట్టడం కోసమే జగన్ పదవి ఇచ్చాడన్నట్టుగా పోసాని రెచ్చిపోయాడు. ఎన్నికల సమయంలోనూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ సహా పలువురు టీడీపీ, జనసేన నాయకుల్ని పోసాని నోటుకొచ్చినట్లు దుర్భాషలాడాడు. వారి కుటుంబ సభ్యులపైన కూడా వ్యక్తిగత విమర్శలకు దిగాడు. కూటమి అధికారంలోకి రావడంతో మెంటల్ కృష్ణ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రీసెంట్గా బయటకు వచ్చిన ఇతగాడు చంద్రబాబు పైన అసత్య వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించడంతో పాటు ఆయన వ్యక్తిగత ఇమేజ్కు భంగం కలిగించేలా మాట్లాడారు. అండ్ వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయని ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు పోసాని కృష్ణమురళి పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వరుస కేసులతో పోసాని బయటపడటం కష్టమే అని అంతా మాట్లాడుకుంటున్నారు. పోసాని కృష్ణమురళిని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో మెంటల్ కృష్ణ మరో అవతారం బయటకు వచ్చింది. తనను జైలు పాలు చేస్తారన్న భయంతో కొత్త డ్రామా మొదలుపెట్టాడు. తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆరోగ్యం బాగయ్యాక తానే పోలీసుల వద్దకు వస్తారని చెప్తున్నారు. అంతేకాదు, తనకు స్మార్ట్ ఫోన్ లేదని, డబ్బా ఫోన్ మాత్రమే ఉందంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని మనిషే లేడు, కానీ తన డబ్బా ఫోన్ మాత్రమే ఉందని, అసలు సోషల్ మీడియా గురించి తనకు తెలియదన్నట్టుగా పోసాని చేస్తున్న యాక్టింగ్ మరో లెవెల్ అని అంతా చర్చించుకుంటున్నారు. పోలీసులు నోటీసులు పంపిస్తారన్న భయంతోనే కృష్ణమురళి వాట్సాప్, ఫేస్బుక్ లేదంటూ కహానీలు చెప్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. పోసాని ఎన్ని జిమ్మిక్కులు చేసినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదంటున్నారు కూటమి నేతలు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరిచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.